హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి రేపు అనగా సెప్టెంబర్ 19వ తేదీన నియామక పత్రాలు అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రేపు నియామక పత్రాలు అందుకోబోయే అభ్యర్థులు ఈ రోజు నుంచి బయలుదేరాల్సిన అవసరం ఉంది. మరి బయలుదేరేటప్పుడు అభ్యర్థితో పాటు ఒక సహాయకుడిని కూడా తీసుకొని వెళ్ళవచ్చు. మరి అక్కడికి వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి, తర్వాత అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. మరి ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో వారికి ఐడి కార్డ్స్ జారీ చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఇది డిఈఓ గుంటూరు వారు జారీ చేసినటువంటి పత్రికా ప్రకటన. మెగా డిఎస్సి 2025లో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులందరితో పాటు జోన్ 3 పరిధిలోని వివిధ సబ్జెక్టులకు పీజీటీ, టీజీటీలుగా ఎంపికైన ఉమ్మడి గుంటూరు జిల్లా అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా పురస్కారాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అమరావతిలో నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మెగా డిఎస్సి 2025 ఎంపికైన ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో గల ఆంధ్ర ముస్లిం కళాశాల నందు తప్పనిసరిగా రిపోర్ట్ చేయవలసిందిగా తెలియజేయడం అనేది. రిపోర్ట్ చేసిన సదరు డిఎస్సి అభ్యర్థులకు సెప్టెంబర్ 19వ తేదీన అమరావతి నందు జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఐడి కార్డు జారీ చేయనున్నట్లు, వారికి తోడుగా వచ్చు ఒక కుటుంబ సభ్యుడికి కూడా ఐడి కార్డు జారీ చేయడం జరుగునని తెలియజేయడం అయినది. కావున అభ్యర్థులు తమ ఫోటో మరియు తమతో పాటు విచ్చేయు వారి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, ఐడి కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందిగా కోరడమైనది. మరియు అభ్యర్థులందరూ తమ కుటుంబ సభ్యుడు లేదా సభ్యురాలతో సెప్టెంబర్ 19, 2025 ఉదయం 7 గంటల కల్లా ఆంధ్ర ముస్లిం కళాశాలకు చేరుకోవాలని తెలియజేయడం అనేది. వారిని ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా కార్యక్రమానికి తీసుకుని వెళ్లనున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి సి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. అభ్యర్థులు సమయానికి చేరుకోవాలి. డిఎస్సి అభ్యర్థులకు చిత్తూరు డిఓ సూచన. జిల్లాలో డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులు ఎంపిక చేసిన కేంద్రం వద్దకు సమయానికి చేరుకోవాలని డిఈఓ వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులందరూ నేడు ఉదయం 7 గంటలకు తిరుపతి చెదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకోవాలని అన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో నిర్వహించే మెగా డిఎస్సి నియామక పత్రాల కార్యక్రమానికి తిరుపతి నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని డిఈఓ వెల్లడించారు. ఈ విధంగా మరి ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైతే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ నిర్వహించడం జరిగిందో అక్కడి నుంచి బస్సులు అనేవి బయలుదేరుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ చాలా మంది అభ్యర్థులకు ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం కూడా అందించారు. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మీకు ఫోన్ కాల్ వచ్చినా రాకపోయినా మరి మీరు నియామక పత్రాలు అందుకోవడానికి బయలుదేరాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద అంటే మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఎస్జిటి ఎస్ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ కు సంబంధించిన కేసు అనేది కోర్టులో ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం అయితే ఘనంగా మెగా డిఎస్సి నియామక పత్రాల అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఈ రోజు సాక్షి దినపత్రికలో చూడవచ్చు. హైకోర్టు అంటే లెక్కే లేదు, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా డిఎస్సి వేడుకలు, ప్రభుత్వ తీరుతో అభ్యర్థుల్లో ఆందోళన అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్ లో కూడా చూస్తూ ఉన్నాం. హైకోర్టు తీర్పైన తమకు లెక్క లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. డిఎస్సి దరఖాస్తు సమయంలో తీసుకున్న పోస్టుల ప్రాధాన్యం చెల్లదని, అభ్యర్థులు సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సోమవారం హడావిడిగా డిఎస్సి ఎంపిక జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎంఈఓలు, హెచ్ఎంలు, ఇతర ఉపాధ్యాయులతో కోర్ కమిటీలను నియమించి
ఎంపిక చేసిన 15,941 మంది అభ్యర్థులతో పాటు అదే స్థాయిలో బంధువులను అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా పోస్టుల ఎంపికపై అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చినా అమలు చేయలేదని బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లిన సింగిల్ జడ్జి తీర్పునే అమలు చేయాలని చెప్పడంతో పాటు మొత్తం ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఓ పక్క హైకోర్టు ఆదేశాలు ఉండగా అందుకు విరుద్ధంగా ప్రభుత్వ నియామక పత్రాల పంపిణీ చేపడుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ మైలేజీ కోసం డిఎస్సి ఎంపిక జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించారు. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 16,347 పోస్టులు ప్రకటించగా 15,941 మంది ఎంపికైనట్టు ప్రకటించారు. గతంలో డిఎస్సి అభ్యర్థులకు జిల్లాల్లోని కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపికైన వారికి డిఈఓ నియామక పత్రాలు అందించేవారు. కానీ అందుకు భిన్నంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హడావిడిగా ప్రకటించిన ఎంపిక జాబితాలోని అభ్యర్థులకు అమరావతిలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. 15,941 మంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబంలోని ఒకరు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సమాచారం పంపించారు. అంటే మొత్తం 32,000 మందిని ఈ నెల 19వ తేదీన అమరావతికి తరలించనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్యను బట్టి 65 నుంచి 134 వరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అభ్యర్థులు ఎక్కడ ఉన్నా గురువారం సాయంత్రానికి సంబంధిత జిల్లా కేంద్రానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరంతా జిల్లా కేంద్రం నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లో బయలుదేరాలని స్పష్టం చేసింది. వీరిని సమన్వయం చేసేందుకు ఒక్కో బస్సుకు ఒక్కొక్క ఎంఈఓ, ఒక్కొక్క హెచ్ఎం, 2 ఉపాధ్యాయులను నియమించింది. అంటే జిల్లాకు సరాసరిన 350 మంది సిబ్బందిని ఇందుకోసం సిద్ధం చేసింది. కాగా హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ అమలుపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదు. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం అమరావతిలో నియామక పత్రాల ప్రధాన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదని విద్యాశాఖ తెలిపింది. బంధువులు, సన్నిహితులు, స్నేహితులను కూడా తీసుకురావచ్చని ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి బదులుగా మరొకరికి పేరు సూచించవచ్చని చెప్పింది. ఈ అవకాశం లేని అభ్యర్థులు ఒక్కరే వచ్చేలా ఉంటే ఆ విషయం స్థానిక డిఈఓలకు తెలియజేయాలని పేర్కొనడం మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి హైకోర్టు మరి ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఒక పక్క ఉంటే మరో పక్క ప్రభుత్వం మాత్రం మరి డిఎస్సికి సంబంధించిన నియామక పత్రాలు అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులంతా కూడా మరి ఈ రోజు బయలుదేరి మీ యొక్క జిల్లా కేంద్రానికి ఈ రోజు సాయంత్రం లోపు మీరు చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మీ జిల్లా కేంద్రం నుంచి విజయవాడలో మరి ఎక్కడైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో అక్కడికి రేపు ఉదయానికల్లా మీరు చేరుకున్నట్టయితే రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి సుమారు సాయంత్రం వరకు మరి ఈ మెగా డిఎస్సి నియామక పత్రాలు అందించే కార్యక్రమం అనేది జరగబోతోంది. మరి ఈ కార్యక్రమానికి అభ్యర్థులంతా కూడా ఎవరైతే ఎంపికయ్యారో వారందరితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరిని కూడా తీసుకువెళ్ళవచ్చు. ఇది ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.